నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విరామ్. పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ చిత్రం రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల పరంగా కొంచెం స్లో డౌన్ అవుతూ వచ్చింది. సుమారుగా 300 crores కలెక్ట్ చేసినట్టుగా చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ప్రీక్వల్ ఆర్ సీక్వల్ ఉంటుంది అని అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అయితే ఇప్పుడు చాలామందికి ఈ సినిమా అంతగా ఎక్కలేదు, అంతగా ఫ్యాన్స్లో కూడా కొంతమందిని ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ ఇప్పుడు దీనికి మళ్ళీ ప్రీక్వల్ సీక్వల్ అనేది అలా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడం తర్వాత ఇదివరకు పార్ట్ 1కి ఉన్నటువంటి ఆ హైప్, ఆ హోప్ మళ్ళీ పార్ట్ 2కి వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏంటి అసలు అనే అంశం గురించి మనతో కులకుశంగా వివరించడానికి సినీ మరి రాజకీయ విశ్లేషకులు దర్శక విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. సో ఓజీ ప్రీక్వల్ ఆర్ సీక్వల్ ఉంటుందని కళ్యాణ్ గారే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఓకే, ఫస్ట్ పార్ట్కి అయితే హైప్ హోప్ చూసాం మనం. బట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ వరకు వీళ్ళు వెళ్తున్నారు కదా, అసలు ఎలా ఉండే అవకాశం ఉంది? నాకైతే ఎలాంటి అభిప్రాయం లేదు దీనిపై. సీరియస్లీ వై? నాకు లేదు అభిప్రాయం. వై అంటే ఏం చెప్పను. యాక్చువల్గా నేను చూసే సినిమా నాకైతే నచ్చలేదు, నాతో పాటు చూసిన చాలా మందికి నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఈ సినిమా 2 days కంటే ఎక్కువ ఆడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు ఏంటంటే 366 centersలో రిలీజ్ చేశారు కాబట్టి 800 టికెట్ అందరూ కొన్నారు, నేను ఒప్పుకుంటా. 30 crore వచ్చింది కలెక్టెడ్. సెకండ్ డే థర్డ్ డే ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ అయ్యాయి కాబట్టి 50 crore వచ్చింది. వీళ్ళు చెప్పిన కలెక్షన్స్ ఓకే. మౌత్ టాక్ బాగాలేకపోవడం వల్ల సినిమాకి ఎవరు రాలా. నెంబర్ 1. ఒకవేళ పోనీ మౌత్ టాక్ బాగున్నా లేకున్నా కూలీ చూసాంగా, ఎగబడి కూలీ చూసారు, అందరూ చూసారు, చూసి బాగాలేదన్నారు, నచ్చలేదన్నారు, కానీ చూసారు. ఇది చూడడానికి ఏంటంటే 500 అలా కంటిన్యూ అయింది ఆ వీక్ అంతా. 500 నువ్వు ఓపెన్ చేస్తే 500 వెళ్ళాలి. సరే అయినా సరే వెళ్తాను నేను ఫ్యామిలీని పట్టుకుని అంటే పిల్లలు రానివ్వం, ఎందుకంటే ఇవన్నీ కూడా మైనస్లే కదా, దాంతో ఆడలేదు. మరి ఏమో ఉన్న హైప్తో వాళ్ళు కొన్నిసార్లు ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే సినిమా బాగా హిట్ అనే బజ్ ఉంటుంది కదా, ఆ బజ్ని అలాగే తీసుకెళ్తారు. తర్వాత అప్పటికప్పుడు పార్ట్ 2 కూడా ఉంది, ఇంకా 6-7 parts ఉంటుంది, నెక్స్ట్ పార్ట్లో అట్టుంటుంది ఇట్లుంటుంది అని ఒక ప్రకటన మీద నిజంగా హిట్ ఏమో అన్న భ్రమలో ఉండిపోతాం మనం, అంతే. అది క్రియేట్ చేస్తారు. నాకు అదే కనబడింది, అంతమించి ఏం కనబడలేదు దీంట్లో. మామూలుగా అంటే ఇది వరకు ఓజీ ఫస్ట్ పార్ట్ వరకు ఇప్పుడు యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పుడు సాహో దీనికి తప్పేం లేదు. తప్పని కాదు, బట్ క్రియేట్ చేయబోతున్నారు కదా. బట్ ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఫస్ట్ పార్ట్ ఇప్పుడు రిలీజ్ అయ్యి చూసాం, అట్లేం లేదు. ఇప్పుడు సాహో ఉంది, నార్త్లో నచ్చింది. ఓజీ ఉంది, ఇంకెక్కడో నచ్చి ఉండొచ్చు మేబీ. అట్లా కంపేర్ చేసుకుంటే తీసుకుంటే సుజిత్ని పెట్టుకోవాలన్న నిర్మాత ఉంటే ఆయన ఎన్ని సినిమాలన్నా వస్తుంది కదా. అదే అంటున్నామా, ఎన్ని సినిమాలన్నా తీసుకోవచ్చు ఆయన పెట్టాలి అనుకోండి. నిర్మాత పెద్ద సినిమాది ఓజీ 10 పార్ట్లు తీసి పెట్టు నాకు అని అడిగే నిర్మాత ఉంది, డబ్బులు ఖర్చు పెట్టే నిర్మాత ఉండి, డేట్లు ఇచ్చే పెద్ద హీరోలు ఉంటే ఎన్ని సినిమాలన్నా తీసుకోవచ్చు. సరే, మీ ఒపీనియన్ ప్రకారం మీరు చెప్పండి. ఇప్పుడు ఓజీకి ప్రీక్వల్గా నాకు ఓజీ మీద ఒక ఒపీనియన్ లేదు. నువ్వు ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నావు? ఓకే, నేను అంటుంది చూసారు కాబట్టి అడుగుతున్నా. కాబట్టి అంతవరకే ముగించేసాను నేను. దాని గురించి అసలు అంతసేపు చర్చించాలంత విషయం ఉన్నట్టు కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు దాంట్లో. అందుకని చెప్పేసి నువ్వు అదే పనిగా నన్ను అడుగుతూనే ఉన్నావు. నాకు ఓజీ మీద అసలు ఎలాంటి అభిప్రాయం లేదు. యాక్చువల్లీ బాగుందా బాగాలేదా కూడా లేదు. ఒక సినిమా ఏదో ఫస్ట్ డే చూసా, ఇట్లా నీలాంటి వాళ్ళు వస్తే అడుగుతారు, మాట్లాడాలి, చెప్పాలి కాబట్టి ఓ రోజు చూసా, అంతే. తర్వాత దాని గురించి నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ప్రీక్వల్ ఆర్ సీక్వెల్లో కూడా మీకు నాకు అసలు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే ఇప్పుడు మనకు సినిమా నచ్చలేదు, దానికి ఎన్ని సీక్వెల్స్ వచ్చినా నాకైతే నచ్చలేదు కదా. సో నాకు అంత క్యూరియాసిటీ లేదు, అంత ఆత్రం లేదు, ఏమీ లేదు దానిపైన. బట్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఇప్పుడు అది 154 crore Day 1 కలెక్ట్ చేసింది. కంపారిటివ్లీ కంతారా ఇప్పుడు 80 crore ఏదో కలెక్ట్ చేసింది అంటున్నారు. ఎలా చూడవచ్చు దీన్ని? మరి ఓజీ కాంతారాకి టికెట్ రేట్ హైప్ లేదు, అడిషనల్ షోస్ లేవు, బెనిఫిట్ షోలు లేవు. ఇంకా ఏపీలో 10 నుంచి పడ్డాయి షోస్, ముందు కూడా పడలా. ఇక్కడన్నా 8 o'clock మనం చూసాం, కానీ ఏపీలో 10 వరకు ఇంకా ప్రింట్స్ రాలా. కొన్ని వేరే దగ్గర కూడా ఇంకా ప్రింట్స్ రాలా. యాక్చువల్లీ కొంచెం లేట్గా రిలీజ్ అయింది. 150-200 ఆ రేట్లలోనే ఉన్నాయి. అవునా? ఏ సినిమా అయినా సరే నువ్వు 1000 రూపాయలు టికెట్ పెట్టి మొత్తం అదే ఊకదంపుడు షోస్ వేస్తే నీకు ఫస్ట్ డే ఎంత వస్తాయి? అండ్ అదే దానికి వచ్చింది, అంతే. దానికి వచ్చింది దీనికి రాలేదంటే ఈ సినిమా బాగాలేదు, అది బాగుందని కాదు దాని అర్థం. కాంతారా అయినా సరే నువ్వు 1000 రూపాయలు టికెట్ పెట్టు, రోజుకు 30 షోలు అయ్యి అన్నిట్లో
సింగిల్ స్క్రీన్లో కూడా వేసుకో 10 షోలు వేసేసుకో, ఎంత నీకు ఫస్ట్ డేనే 500 కోట్లు వస్తాయి. అట్లా వచ్చినంత మాత్రం సినిమా బాగుందని కూడా కాదు. నువ్వు ఎంత రిలీజ్ ఫస్ట్ డే వచ్చేది ఏంటంటే క్యూరియాసిటీ ఎలా ఉంది అని చూడడానికి. దాన్ని క్యాష్ చేసుకునే విధానం ఏ నిర్మాతకైనా అది వాళ్ళ ఇష్టం. అది కంటిన్యూ అయ్యే విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్పని తీసుకొద్దాం. పుష్ప కూడా ఏం చేశారు, 1250, 1500 టికెట్ పెట్టారు. 1200 ఎంతో ఫస్ట్ డే బెనిఫిట్ షోస్కి కొన్నారు, చూశారు. అరే ఇదేదో భలే ఉంది, బాగుంది అని 10 మందికి మాట ఒక టాక్ వెళ్ళింది. చూస్తూ ఉన్నారు. ఓ నెల తర్వాత ఇంకో అడిషనల్ 20 నిమిషాలు యాడ్ చేశారు. మళ్ళీ దానికోసం మళ్ళీ ఎగబడ్డారు, చూస్తూ ఉన్నారు. అట్లా ఇప్పుడు కాంతారా ఉంది. కాంతారా ఈజ్ ఎ మాస్టర్ పీస్. అది ఎట్లాంటి సినిమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ ఉంది. అవతార్ ఏంటి, నువ్వు ఒక ప్రపంచాన్ని సృష్టించావు. ఆ సృష్టించిన ప్రపంచంలోకి మనిషిని తీసుకెళ్ళి వాళ్ళని ఆ పండోరాని పరిచయం చేసి వాళ్ళ ఎమోషన్స్ని కనెక్ట్ అయ్యేలా చేసావు. ఓకేనా, అది నెక్స్ట్ లెవెల్. నువ్వు సృష్టించావు. కాంతారా ఏంటంటే ఆల్రెడీ ఉన్న సంస్కృతిని పరిచయం చేశారు. లైక్ ఇప్పుడు తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర జరుగుద్ది. దాని హిస్టరీ మీద నువ్వు సినిమా తీసి ప్రపంచానికి చెబితే ఎలా ఉంటుంది. నెక్స్ట్ పుష్పలో నువ్వు గంగమ్మ జాతర చూసావు కదా, ఓన్లీ గంగమ్మ తల్లిదే హిస్టరీ, అసలు ఆ దేవత ఎక్కడ పుట్టింది, జాతర ఎలా స్టార్ట్ అయింది అనే ఒక డాక్యుమెంటేషన్ తీసి ప్రపంచానికి పరిచయం చేసి అది ఎలా ఉంటుంది. నెక్స్ట్ సిరిమాను పైడి తల్లి, పెద్ద పెద్ద జాతరలు ఉన్నాయి మనకు కూడా. అట్లా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పావు. కన్నడలో పింగారా సినిమా వచ్చినప్పుడు తులు లాంగ్వేజ్లో ఓహో ఇక్కడ ఆ మూలన పంజుర్లి అనే దేవుళ్ళు ఉన్నారు, గులిగా అనే దేవుడు ఉన్నాడు అని తెలిసింది. కాంతారా అనే సినిమా వచ్చిన తర్వాత లాస్ట్ 15 minutes మనకు ఆ పాత్ర పరిచయం అయింది, ఆ గెటప్ పరిచయం అయింది. అమ్మోరు వచ్చిన తర్వాత సినిమా ఇట్లా ఆ శివలింగం షేప్లో కళ్ళు ముక్కు అమ్మవారు తెలుసు కదా, ఆ అమ్మోరు రూపం అది ఎంత వైరల్ అయింది, చాలా వైరల్ అయింది. గ్రామ దేవతల్లో కూడా అట్లా పెట్టి అమ్మవారిని పూజించిన వాళ్ళు ఉన్నారు. అలా ఈ ఇప్పుడు కాంతార ఆ గెటప్ ఎల్లో కలర్ ఆ గెటప్ వచ్చిన తర్వాత ఒరిజినల్గా అక్కడ జరిగేవన్నీ చాలామంది ఆన్లైన్లో పెట్టారు. అది ఓహో ఇదా అని ఆ 15 నిమిషాలకి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేసరికి ప్రపంచానికి ఈ దేవుళ్ళని పరిచయం చేద్దాం అనుకున్నాడు వీళ్ళు. సో దీని మీద ఎన్ని కోట్లన్నా ఖర్చు పెడతారు, 400 CR వరకు ఎంతో ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు అంతా సినిమాలో ఉంది. నెక్స్ట్ ఆ కల్చర్ని మొత్తం పరిచయం చేశాడు. అసలు ఆ దేవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ప్రతి గుళ్ళకు ఉండే పురాణమే. మళ్ళీ ఈవెన్ ఇప్పుడు దీపావళికి ఉన్న చరిత్ర లాంటిదే. ఇప్పుడు దైవ బలం ఉంటుంది, దైవ బలాన్ని వశం చేసుకోవడానికి రాక్షసులు వస్తూ ఉంటారు పురాణాలు చూసుకుంటే. సినిమాటిక్గా చెప్పాలి అనుకుంటే కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని అవ్వాల. ఇప్పుడు అంజి అండ్ అలాగే హనుమాన్, ఆత్మలింగం అంజిలో, హనుమాన్లో అదేదో హనుమంతుడి బ్లడ్ రుద్రం. సో ఒక దానికి మ్యాసివ్ పవర్స్ ఉంటాయి, దైవ బలం ఉంటుంది అని ఉంటుంది. దాన్ని వశం చేసుకోవడానికి విలన్ వస్తాడు. ఏదో రకంగా వీడి చేత ఫైట్ చేసి దాన్ని మళ్ళీ యథాస్థానంలో పెట్టడానికి హీరో కాపాడుతూ ఉంటాడు. అంతే కదా సినిమాలో. దేవిపుత్రుడు కూడా అంతే. ట్రీట్మెంట్ ఆర్ డిఫరెంట్ ఈ సినిమాలన్నీ అంతే. నెక్స్ట్ ఇప్పుడు డివోషనల్కి వెళ్తే ఒక దగ్గర దైవశక్తి ఉంటుంది, దాన్ని వశం చేసుకోవడానికి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒకవేళ హీరో ఉన్నాడు అనుకో, దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తాడు. హీరో వల్ల కూడా కాకపోతే లాస్ట్లో కొన్ని సినిమాలలో దేవుళ్ళే దిగి వస్తారు, శూలం పట్టుకొని అమ్మవారో లేకపోతే నిజంగా దేవుడే దిగొచ్చి ఆ కార్యాన్ని కంప్లీట్ చేసేసి వెళ్తాడు. ఇది కాన్సెప్ట్. ఇట్లా మనకి చరిత్రలో చాలా పండుగలకి చాలా కథలు ఉన్నాయి. అలా అక్కడ కన్నడలో కూడా ఆ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు పరిచయం చేశారు. పరిచయం చేసి అసలు అక్కడ ఏంటి, ఈశ్వరుని పూదోట అనే ఏరియా. అక్కడ అనుకోకుండా ఒక నీళ్ళలో దొరికిన రాయిని వాళ్ళ దేవుడు అని అక్కడ పెట్టుకున్నారు. అక్కడికి అసురగుణం వెళ్ళాలనుకుంది. వీళ్ళెవరు తాంత్రిక శక్తులు ఉండేవాళ్ళు, దాన్ని అది వశం చేసుకోవడానికి వచ్చారు. వీళ్ళు వెళ్ళలేకపోయారు అక్కడికి. ఎందుకు వెళ్ళలేకపోయారంటే ఆ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది, మాసివ్ ఎనర్జీ ఉంది. అప్పుడు మనం వెళ్ళలేకపోతే ఆ ఐటమ్ని అక్కడ నుంచి తీసుకురావాలి. దానికి వాళ్ళు పన్నిన పన్నాగాలు కాపాడుకోవడానికి అక్కడ ఒక హీరో,
మళ్ళీ దీన్ని రీప్లేస్ చేశారా లేదా అనేది కదా. బేసిక్ సింపుల్ స్టోరీయే. నువ్వు హనుమాన్లో చూసిన స్టోరీయే, అంజీలో చూసిన స్టోరీ కాంతారాలో కూడా ఉంది. బట్ దే ఆర్ క్రియేటెడ్, ఫ్యాబ్రికేటెడ్. ఇది నిజంగా వాళ్ళ అక్కడ ఉన్న చరిత్రని చెప్పారు. ఇప్పుడు నీకు అన్నమయ్య ఎందుకు ఫేమస్ అయింది? ఆల్రెడీ ఆ దేవుడు ఫేమస్, ఆ ప్రదేశము ఫేమస్. శ్రీరామదాస్ ఎందుకు హిట్ అయింది? ఆల్రెడీ భద్రాచలం అంతా ఫేమస్, అందరికి తెలుసు. ఇది ఎవరికి తెలియదు బేసికల్లీ. సో దీన్ని వీళ్ళు పరిచయం చేశారు. కన్నడ ఆ ప్రాంతం వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. మొన్న రీసెంట్లీ ఎన్టీఆర్ చెబితే వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు పంజుర్లి అనే దేవుడు ఉండేవాడని చెబితే అప్పుడు మనకు కొంతమందికి తెలిసింది, అంతే, అంతమించి తెలియదు. కాంతార సినిమా వచ్చాక కొంచెం తెలిసింది. ఇప్పుడు ఆ చరిత్రను ఫుల్గా చెప్పాలనుకున్నారు, కన్విన్సింగ్గా చెప్పారు. అదే చరిత్ర. ఇప్పుడు నువ్వు ఎలా అన్నమయ్య చూడాలో, ఎలా శ్రీరామదాస్ చూడాలో, అలాగే కాంతార కూడా చూడాలి. అది నాట్ ఎ క్రియేటెడ్ స్టోరీ లైక్ అవతార్. మళ్ళీ అవతార్తో ఎందుకు పోల్చానంటే ఆ కథని కన్విన్స్ చేసి ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళి అదంతా చూపించి ఆ ఎక్స్పీరియన్స్ని వదిలేసాడు. అందుకు ఇది ఒక మాస్టర్ పీస్ అయింది. సో ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే లైఫ్ ఉంటుంది, షెల్ లైఫ్ ఎక్కువ, చూస్తానే ఉంటారు. లైక్ ఇప్పుడు మహా అవతార్ నరసింహ కానీ అట్లా పోతానే ఉంటాయి. ఇవి ఎన్నేళ్ళైనా చూస్తారు, ఎన్నాళ్ళైనా చూస్తారు, ఎన్నిసార్లైనా చూస్తారు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కూడా చూస్తూ ఉంటారు. ఇవి అంటే సినిమాలు కాదు, ఇవి చరిత్రలు అట్లా. అది సో ఇప్పుడు ఓజీకి వర్సెస్ కాంతార అన్నావు కాబట్టి నువ్వు ఎక్కువ ఏ సినిమా అయినా సరే, నాట్ ఓన్లీ ఓజీ, నువ్వు ఎక్కువ రిలీజ్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎక్కువ ఖర్చు రేటు పెట్టుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అంటే బాయ్కాట్ ఎఫెక్ట్ ఏమైనా పడిందా? ఏది అసలు బాయ్కాట్ ఎఫెక్ట్ ఏం పడలేట్లేదే. బాయ్కాట్ ఎఫెక్ట్ ఏ సినిమా మీద ఉండదు, ఊరికే హడావిడి చేస్తారు అంతే. ఏ సినిమా మీద బాయ్కాట్ ఎఫెక్ట్ అనేది ఉండదు. బాగుందంటే ఎలా వస్తుంది? బాయ్కాట్ అనేవాడే ఫస్ట్ చూస్తాడు సినిమాని. ఇంకా చెప్పాలి అంటే అట్లాగే కదా పుష్ప హిట్ అయింది. బాయ్కాట్ అనేవాడే ఫస్ట్ చూసి దాంట్లో ఏమేమి మైనస్లు ఉన్నాయో లాగి దాన్ని హైలైట్ చేద్దాం అనుకుంటారు. అక్కడ ఇట్లాంటి సినిమాలలో అవి దొరకవు. అండ్ నెక్స్ట్ దీనికి ఇంకోటి ఏంటంటే ఇది ఆస్కర్ రేంజ్ ఫిలిం కాంతార చాప్టర్ 1. రీజన్ రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఆ పూనకం వచ్చినప్పుడు తను చేసేది, అతను కాకుండా ఇంకెవరూ చేయలేరు దీన్ని. నో యాక్టర్ కెన్ డూ దిస్. అండ్ అతను డైరెక్షన్లో కూడా ఇంకా ఏ నటుడితో కూడా చేయించలేడు ఇది. హీ కాంట్. అతను కూడా ఎవరు చేయలేరు అది. ఈయన చిన్నప్పటి నుంచి అది చూస్తూ ఉన్నాడు కాబట్టి తనకు బాగా పర్ఫెక్ట్గా తెలిసింది అది. ఆ సౌండింగ్ కానీ అవన్నీ కూడా, ఆ పర్ఫార్మెన్స్, పైగా తనే మానిటరింగ్ చేసుకుంటూ తనే యాక్ట్ చేయడం. అవును, ఇది చాలా గ్రేట్ ఆస్పెక్ట్. ఇది ఇట్లాంటివన్నీ ఆస్కర్ టఫెస్ట్ జాబ్, అది చాలా టఫ్ జాబ్. అండ్ దాన్ని తీసి ప్రెజెంట్ చేయగలను, కన్విన్స్ చేయడం ఇంకా గ్రేట్. సో ఇది ఆస్కర్ రేంజ్ ఫిలిం ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.